అదేవిధంగా చిన్న లక్ష్మాపురం గ్రామ సర్పంచ్గా మీరు పట్టుబట్టి మరి మొండి పట్టుబట్టి మరి సర్పంచ్గా గెలవాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేశారు అనేసి వార్తలు వచ్చాయి, వాస్తవేనా? ఇక్కడ నేను చెప్పాను కదా ముందే మా ఊరు డెవలప్మెంట్ లేదు అనే ఉద్దేశంతోనే యాక్చువల్గా నాకు మా ఎమ్మెల్యే గారు పూర్తి సపోర్ట్ ఇస్తారు. బీర్లా ఐలన్న గారు చెల్లె అంటూ తన సపోర్ట్ ఎంత అంటే, నాకు ఇంతకు ముందు అయితే మనకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండే, అవి మనకు కాలేదు, ఆగిపోయినాయి. కాబట్టి నాకు జెడ్పీటీసీ టికెట్ కూడా ఖరారు చేశారు. అన్న పిలిచారు, ఖరారు అయిందమ్మా నీకు టికెట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. తర్వాత ఆ ఎన్నికలు ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత అదేవిధంగా మళ్ళీ మా చిన్నలక్ష్మాపూరు మహిళగా సర్పంచ్గా వచ్చింది. సో నేను మా హస్బెండ్కి వస్తేనే కలలు కన్నాను. ఎందుకంటే తనకు చిన్నప్పటి నుంచి కోరిక ఒక్కసారైనా తనను చూడాలన్న చిన్న కాన్సెప్ట్ ఉండే. మళ్ళీ నాకే ఆ దేవుడు నాకే అనుగ్రహించిండు. సో మళ్ళీ నాకు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చిండు. కానీ నేను ఎంత చేస్తున్నో దానికంటే 200% నా భర్త సపోర్ట్ ఉంటుంది. కానీ వాస్తవానికి సర్పంచ్